నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సంక్రాంతి పనులు ఇప్పటికే రాజాసాబ్ పందెంలోకి దిగింది. అదేవిధంగా చూసుకుంటే మనశంకర్ వరప్రసాద్ కూడా నిన్నే దిగింది అనుకోవచ్చు. అయితే రెండింటి ఫైట్లో మాత్రం కొంత ముందడుగు మాత్రం వరప్రసాద్ గారే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ రెండు పుంజులే కాకుండా రాబోతున్నటువంటి పుంజులు కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో ఏంటి ఇప్పుడు ఎలా ఉండబోతుంది? అదేగాక కొంత పుంజులో చేంజెస్ చేసుకొని రాజాసాబ్ని మళ్ళీ బరిలో దింపారు. సో ఇప్పుడు ఏమన్నా కదలికలు కనిపిస్తున్నాయా లేదా రాబోతున్న సినిమాల వల్ల మనశంకర్ వరప్రసాద్కి ఏమన్నా సరే తాకిడి కలిగే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? అంటే ఒక సినిమా తాకిడి ఇంకో సినిమా మీద పడటం అనేది కరెక్టే. ఎందుకంటే రాజాసాబు ఎఫెక్ట్ మనశంకర్ వరప్రసాద్ మీద పడింది. ఎందుకంటే ఓపెనింగ్స్ పరంగా జనాలు ఏంటంటే ఈ 1000 రూపాయలనే పెట్టి ముందు చూసేసారు సినిమాని. ఆ సినిమా విషయం లేదన్న తర్వాత తొందరపడి మనం ఇట్లా ముందే వెళ్ళటం ఎందుకు అనుకున్నారో ఏంటి తెలియదు. కానీ ఇవాళ మనశంకర్ వరప్రసాద్ లేదా అందరూ సంక్రాంతికి అటు వెళ్ళిపోవడం వల్ల కానీ కొంత ఎఫెక్ట్ ఈ రెండు కారణాల వల్ల కూడా కావచ్చు. కలెక్షన్స్ మీద మనశంకర్ వరప్రసాద్ కలెక్షన్స్ మీద కొంత ఎఫెక్ట్ పడింది. ఒకటి రాజాసాబ్ని హిట్ చేయడం కోసం ఒక ట్రిమ్ చేసి కొంత సన్నివేశాలు కలపడం, ఆ వృద్ధ ప్రభాస్ని చూపించడం ఏదో చేశారట. కొన్ని అనవసరమైన సన్నివేశాలు కట్ చేశారట. దీనివల్ల ప్రధానంగా ఫస్ట్ ఏంటంటే ఒకసారి మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత కత్తిరి పెట్టామంటే మనం మైనస్లో పడిపోయినట్టే. ఎప్పుడైనా సరే ఒక సినిమా రిలీజ్ అప్పుడు ఉండేదే సినిమా. గతంలో టైగర్ నాగేశ్వరరావు సినిమా నీడివి పెరిగిపోయింది తగ్గించడం, లేదా అక్కడ కట్ చేసి ఇక్కడ కట్ చేయడం అనేది ఇప్పుడు జరగకూడదు. అది ముందే ఉండాలి ఇప్పుడు కూడా. కాబట్టి మన ఈ మార్పులు చేసినందుకు మాత్రం రాజాసాబు మెగా హిట్ అయిపోయిందని మాత్రం చెప్పలేము. దాని ప్రభావం అయితే ఏమీ లేదు, కనిపించలేదు. ఒకటి ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా రాజాసాబ్ మీద ఉంటుంది, 100% ఉంటుంది. ఒక సినిమా హిట్ పడిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దాని రేంజ్ మారిపోద్ది, రోజు రోజుకి మారిపోద్ది. మీకు ఇప్పుడు పడే షోలన్నిటి కూడా ఇక మళ్ళీ మనశంకర్ వరప్రసాద్ దూకుడు పెంచినట్టే అవుతుంది. అది ఒకటి జరుగుతుంది. ఇక తర్వాత రేపు రాబోయే సినిమాలు చూసుకుంటే నారీ నారీ నడుమరారి కానీ, రేపు రవితేజ సినిమా భర్త మహాశయ విజ్ఞప్తి కానీ, ఆ ట్రైలర్ చూసుకున్న బాగుంది. నారీ నారీ నడుమరారి ట్రైలర్ బాగుంది. అనగనగరాజు ట్రైలర్ బాగుంది. ఒక సంక్రాంతికి ఒకే హిట్ రావాలని ఏమి లేదు కదా. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ హిట్ అయింది, రేపు రవితేజ సినిమా కూడా హిట్ అవ్వచ్చు. ఇప్పుడు 3-4 హిట్లు అయినా చూస్తారు జనాలు. సినిమా హిట్ అయిందని టాక్ వస్తే 4 సినిమాలు ఉన్నా 5 సినిమాలు ఉన్నా చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. ఇంకా సంక్రాంతి ఇంకా మొదలు కాలేదు, ఇంకా టైం సంక్రాంతి మొదలు కాల కాబట్టి ఒక విధంగా శుభారంభం అనుకోవచ్చు. శంకర్ వరప్రసాద్ గారు 11వ తారీఖు ప్రీమియర్ షోలతోనే శుభారంభాన్ని ఇచ్చేసాడని అనుకోవచ్చు. ఇప్పుడు దాకా మన సంక్రాంతి సినిమా రాలేదనుకున్నాం, కానీ సంక్రాంతి సినిమా వచ్చినట్టే. అది ఈయన కూడా రెగ్యులర్గా కొట్టి విసుకొచ్చేసింది, నాకు ఫైట్లు చేసి విసుకొచ్చిందని రవితేజ కూడా అంటూ రొమాన్స్ దిగిపోయాడు. కాబట్టి మాస్ మహారాజ్ కాస్త మళ్ళీ రొమాన్స్ మహారాజ్గా మారిపోయాడు. ఆయన ఇద్దరు హీరోయిన్తో రొమాన్స్ చేయడానికి దిగిపోయాడు భర్త మహాశయ విజ్ఞప్తి. కాబట్టి ఇటు వెంకీ చిరు వీళ్ళిద్దరూ మనశంకర్ వరప్రసాద్లో సందడి చేసినట్టుగానే అక్కడ మరి ఇద్దరు భామలతో రవితేజ కూడా హిట్ కొట్టే ఛాన్సెస్ లేకపోలేదు. ఎందుకంటే కిషోర్ తిరుమలకి అంతో ఎంతో హిట్ ట్రాక్లో ఉన్నాడు కాబట్టి, మంచి సినిమాలు చేశాడు కాబట్టి వాళ్ళు కూడా హోప్స్ అయితే రవితేజ కూడా ఉన్నాయి. ఎందుకంటే గతంలో చిరంజీవి గారు వాళ్ళ వేరేలో ఇద్దరు కలిపి వచ్చారు, అప్పుడు హిట్ కొట్టారు. ఆ సెంటిమెంట్ కూడా రవితేజ వర్కౌట్ అవ్వచ్చు. పక్కన అన్నయ్య ఉన్నాడు, మరి ఈ తమ్ముడుకి కూడా సక్సెస్ రావచ్చు కూడా, చెప్పలేము కూడా. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే అనగనగా ఒక రాజు సంబంధించి ట్రైలర్ రిలీజ్ కాకముందు దాకా కూడా దాదాపు 3 ఏళ్ల నుంచి కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పి పెద్ద భారీ అంచనాలు అయితే లేవు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం ఒకేసారి అంచనాలు అయితే పెరిగిపోయాయి. నిజంగా కామెడీ కావచ్చు, లేదంటే పంచ్ డైలాగులు కావచ్చు, చాలా బాగా పండాయని చెప్పుకోవచ్చు ట్రైలర్. సో ఇప్పుడు అనగనగా ఒక రాజు కావచ్చు, లేదంటే మనకు మిగతా సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటి ఎఫెక్ట్ ఎప్పటిదాకా ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే సాధారణంగానండి అన్న ఉడికిన లేదు ఒక మెతుకు చూస్తే చెప్పొచ్చు అంటారు. మనకి లాస్ట్ ఇయర్ సంక్రాంతి గుర్తు చేసుకుంటే సంక్రాంతికి వస్తున్న ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా హిట్ అయ్యే సినిమా అనిపించింది. ట్రైలర్ చూడగానే మనకు ఒక ఒపీనియన్ క్రియేట్ అయిపోద్ది. ఈసారి కూడా అనగనగా ఒక రాజు ట్రైలర్ చూడగానే ఆ ఒపీనియన్ క్రియేట్ అయింది. కాబట్టి ఆ సినిమాని తక్కువ అంచనా వేయకూడదు. ఇక నవీన్ పోల్శెట్టి కాస్త ఈజ్ ఉన్నట్టు, రవితేజకి ఎంత ఈజ్ ఉంటుందో నవీన్ పోల్శెట్టి కూడా అంత ఈజీ ఉంటుంది. మరి శర్వానంద్ ఏంటంటే శతమానం భవత్ లాంటి హిట్లు ఇచ్చిన సందర్భాలు శర్వానంద్కి ఉంటున్నాయి. సంక్రాంతి హీరో కాబట్టి ఇందులో ఏది తీసేసే సినిమాగా లేవు. శంకర్ వరప్రసాద్ హిట్ అయినంత మాత్రాన ఇది పెద్ద ఏది మెగా హిట్ అవుతుంది అనేది, సంక్రాంతి పుంజు ఏదనేది డిసైడ్ చేయడానికి మనకి టైం పడుతుంది. వచ్చే ఆదివారానికో సోమవారానికో కానీ మనం డిసైడ్ చేయలేము. పండుగ ఇప్పుడే మొదలైంది కాబట్టి చెప్పలేము కూడా. అదిగాక సంక్రాంతిని వెంచుకొని దాదాపు ఇప్పుడు ఒక 5-6 మంది హీరోలు రెడీగా ఉన్నారు కాబట్టి
ఎవరిని డిసప్పాయింట్మెంట్ చేయకుండా, అంటే రాజాసాబ్ కొంత నిరాశపరిచినా సరే, ఇక మనం చూసుకుంటే మనశంకర్ వరప్రసాద్ హిట్ అని చెప్పేసి అనుకోవచ్చు, మిగతా అన్ని కూడా హిట్ తీసుకొని వెళ్తాను. సో ఒకేసారి పండగ వాతావరణం బాగా చక్కగా కనిపించాలంటే అన్ని సినిమాలు హిట్ అవుతే ఎలా ఉంటుంది అంటారు? మంచిదే. ఇప్పుడు 300 కోట్లు మన సంక్రాంతికి వచ్చిన కొలగొట్టింది. ఖచ్చితంగా శంకరవర ప్రసాద్కి ఆ స్టామినా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈజీగా సునాయాసంగా 300 కోట్లు రాబట్టగల కెపాసిటీ అయితే దీనికి ఉంది. మిగతా సినిమాలు వాటి బడ్జెట్లు కూడా తక్కువే. ఇప్పుడు మా భర్త మహాశైలి విజ్ఞప్తి కొంత ఎక్కువ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో ఉంటుంది. దానికి ఒక 200 కోట్లు లాగింది అనుకోండి, 500 కోట్లు. మిగతా 100 కోట్లు వచ్చినా చాలు కదా. ఎందుకంటే 3 + 2 5, అది ఒక 100 700 కోట్లు. 1000 కోట్ల పెట్టగలిగే ఇది కెపాసిటీ ప్రేక్షకులకు ఉంది. సంక్రాంతి సీజన్లో ఒక 1000 కోట్ల సినిమాల కోసం వెచ్చించే కెపాసిటీ ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి సంక్రాంతి బరిలో నించినటువంటి అన్ని సినిమాలు కూడా మంచి హిట్ కావాలని చెప్పి మనశంకర్ వరప్రసాద్ హిట్తో రాబోతున్న సినిమాలు కూడా మంచి హిట్ కొట్టాలని చెప్పి ఆశిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి.